శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారములు. వాస్తు వాస్తవం జ్యోతిషం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, ప్రశాంతమైన జీవితం కావాలి అంటే ప్రహరీ ఈ విధంగా ఉండాలి. ప్రశాంతమైన జీవితం కావాలంటే ప్రహరీ ఇలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా ప్రహరీకి సంబంధించి ప్రహరీకి కూడా ఆయం ఉంటుంది, అసలు ప్రహరీ నిర్మాణం ఏ విధంగా చేయాలి అనేటువంటి వీడియోని పిన్ టు పిన్ చేయటం జరిగింది. సో ఆ వీడియోను కనుక మీరు చూడకపోతే ఆ వీడియోను కూడా చూడండి. అందులో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందులో కొన్ని అంశాలను మీకు చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ప్రహరీ ఎప్పుడూ కూడా, ఎందుకంటే గృహానికి సంబంధించి శ్రీరామ రక్ష ప్రహరీనే అంటే మీరు అనొచ్చు, ఏమిటండి సిటీల్లో ఉండేటువంటి వాళ్ళకి ప్రహరీలు ఎక్కడున్నాయి, ఇల్లు ఆన్ చేసి కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రహరీ కావాలి, ప్రహరీ కట్టుకోవాలి అంటే దానికి ఒక పెద్ద స్థలం కావాలి, దానికి ఫౌండేషన్ వేసుకోవాలి, ప్రహరీ కట్టాలి. సో చాలా తతంగా ఉంటుంది కదా. సిటీలో ఉండేటువంటి వాళ్ళకి ప్రహరీ లేకపోయినా కూడా బ్రతుకుతున్నారు కదా అని మీకు సందేహం రావాలి. ఎందుకనగా అంటే మంచి చేసుకునే వాడికి మంచి జరుగుతుంది, చెడు చేసుకునే వాడికి చెడు జరుగుతుంది. దాన్ని మీరు ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు? సో కాబట్టి వాళ్ళు పడేటువంటి ఇక్కట్లు వాళ్ళు పడుతూ ఉంటారు. కానీ శాస్త్రం ప్రకారం ప్రహరీ నిర్మాణం ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో రూపంలో మనం తెలుసుకుందాము. ఎందుకంటే ప్రహరీ గనక పర్ఫెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా 100% ప్రశాంతమైన జీవితం వస్తుంది ఆ గృహస్థులకు సంబంధించి. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. గృహానికి సంబంధించి కట్టేటువంటి ప్రహరీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నైరుతి మూలమట్టానికి పెట్టాలి. ఇక్కడ ఒకటి, పడమర మరియు దక్షిణం పర్ఫెక్ట్ గా మూలమట్టానికి కలవాలి. మరలా ఆగ్నేయం నుండి ఈశాన్యం పెంచుకుంటూ, వాయువ్యం నుండి ఆగ్నేయం నుండి తూర్పు ఈశాన్యం పెంచుకుంటూ, వాయువ్యం నుండి ఉత్తర ఈశాన్యంగా పెంచుతూ ప్రహరీ నిర్మాణం తీసుకొని వెళ్ళాలి. మరలా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ ఈశాన్యం మూల మాత్రమే పెరగాలి తప్ప మిగిలినటువంటి ఆగ్నేయ మూల కానీ నైరుతి మూల కానీ వాయువ్యం మూల కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెరగకూడదు. మరలా ఈశాన్యంలో పెరగకపోయినా పర్వాలేదు, కానీ తగ్గకూడదు. సో ఈ నియమాలను గనక మనం పాటించి ప్రహరీ నిర్మాణం గనక చేసుకుంటే ఖచ్చితంగా ప్రశాంతమైన జీవితము ఆ గృహస్థులకి వస్తుంది. ఇలాంటి అంశాలను మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.